ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్. అమరావతి రాజధానికి అతి కీలకమైన రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డుకి లైన్ క్లియర్ అయిపోయింది. సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం 96% పూర్తి చేసి ఉండవల్లిలోనే ఒక 2.77 ఎకరాల భూమి రైతులు ఇవ్వకపోవడంతో అక్కడ నెక్లెస్ రోడ్డు ఏర్పడింది. మెలిక ఎట్టికేలకు మెలికను తొలగించారు అధికారులు. ల్యాండ్ పూలింగ్లో రైతు భూమి ఇవ్వలేదు, నాకు ఇష్టం లేదని. ఇక ల్యాండ్ ఎక్విజేషన్కి వెళ్ళారు. రైతులు కోర్టుకు వెళ్తారు కాబట్టి సహజంగా కోర్టుకు వెళ్ళారు. కోర్టు డిగ్రీ ఇచ్చింది కాబట్టి ఇక దానికి సంబంధించి పరిహారాన్ని కోర్టు బ్యాంకు ఖాతాలో జమ చేసి భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఆ రైతుకి పరిహారం చెల్లించారు. ఉండవల్లిలో అక్కడ ఉన్న రేట్ల ప్రకారం ఎకరాకి 2.5 కోట్లు దాదాపుగా ఆ రైతుకి పరిహారం మొత్తం 2.77 ఎకరాలకి 7 కోట్ల రూపాయలు పైగా డబ్బుని బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇక ఆ రైతులు ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోవాల్సిందే, ఆ భూమిలోకి మాత్రం రావడానికి అవకాశం లేదు. బుధవారం వరకు, లాస్ట్ వీక్ బుధవారం వరకు అవకాశం ఇచ్చారు సిఆర్డీ అధికారులు. ల్యాండ్ పూలింగ్లో ఇప్పుడు వచ్చినా కూడా మేము పరిహారం చెల్లిస్తాము. 1250 గజాల అంటే దాదాపుగా ఒక 25 సెంట్ల భూమి వచ్చింది, కమర్షియల్ వచ్చింది. ఎందుకంటే ఇది జరీ భూమి కాబట్టి అలా పరిహారం తీసుకుంటే రైతుకి 6 కోట్ల నుంచి 7 కోట్ల దాకా ప్రయోజనాలు వచ్చాయి. కాకుండా ల్యాండ్ పూలింగ్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా భూమి ఇవ్వడం వల్ల రైతుకు వచ్చే ఆదాయం 2.5 కోట్లు మాత్రమే. ఇప్పటికైనా అమరావతి ఫస్ట్ ప్లేస్లో ఉన్న రైతులు ఎవరైతే ప్రాజెక్టు కీలక ప్రాంతాల్లో కలెక్టర్ రోడ్లు, ట్రంక్ రోడ్లు నిర్మాణాల మధ్యలో ఉన్న రైతులు ఇమీడియట్గా ఇచ్చుకుంటే ల్యాండ్ పూలింగ్లో ఇస్తే మంచి ప్రయోజనాలు దక్కే అవకాశం. దీనికి సంబంధించి సిఆర్డీ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతాం. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.